టీచర్స్ డే సెలబ్రేషన్స్. టీచర్స్ డే అంటే అండి, గురువులకు పూజ చేయడము, గురువులను సంతోషపెట్టడము, గురువులకు గిఫ్ట్లు ఇవ్వడము, ఇదే కదా. కానీ అండి, సంవత్సరం పొడుగుతా కష్టపడ్డందుకు తల్లిదండ్రులు ఇళ్ళ దగ్గర పిల్లలకు మీకేం చెప్పారు? మేము డబ్బులు కడుతున్నాం కాబట్టి చదువుతున్నారు మీరు, నేను చదివించాను అని చెప్పి తల్లిదండ్రులు అంటుంటారండి. టీచర్ది ఏమీ లేనట్టు మాట్లాడతారు. అలాగే పిల్లలు కూడా అండి, ఆ వేసుకున్న డ్రెస్సు, ఆ మాట్లాడే మాట, వాళ్ళ ఇంటి వాతావరణము, అంటే మేము వాళ్ళకంటే రిచ్చు అట్లా అంటే అండి. ద్రోణుడి కంటే అంటే గురువులు, పాత గురువుని తీసుకుంటే మహారాజులు కూడా వాళ్ళ దగ్గర చదివేవాళ్ళు. అట్లని వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని ఎప్పుడైనా అనుకునేవాళ్ళ అండి? ఆ ఫీలింగులు లేకుండా మంచిగా మాకు చదువు చెప్తోంది అని అంటే వాళ్ళకు మర్యాదనిచ్చి, తిట్టకుండా, పేరెంట్ టీచర్ మీటింగ్లో అవమానించకుండా, మేనేజ్మెంటు అవమానిస్తారు, తల్లిదండ్రులు అవమానిస్తారు. ఆ అవమానాలు లేకుండా కష్టాన్ని గుర్తించి ఒక కూలీదాన్ని చూసినట్టు చూస్తారు స్కూల్స్లో. అలా చూడకుండా, సరేనా, అలా ఉంటే చాలండి. ప్రత్యేకంగా సెలబ్రేషన్స్. ఒక స్కూల్లో ఏమో ఒక కార్పొరేట్ స్కూల్లో అండి నేను పనిచేస్తే, వాళ్ళు ఒకరికి కప్పిన శాలువాని ఫోటో తీసి మళ్ళీ ఇంకొకరికి కప్పి మళ్ళీ ఫోటో, అదే ఫ్లవర్స్, అదే శాలువా, మళ్ళీ ఫోటోల షో కాకుండా ఏమీ ఇవ్వకుండా మర్యాద ఇస్తే చాలండి. మీరు ఫోటోలు తీసేసి మీ గ్రూప్స్లో పెట్టి హయ్యర్ అథారిటీస్ వాళ్ళకు ఫొటోస్ పంపించడానికి కాదండి టీచర్స్ డే. ఒక స్కూల్లో అయితే ఆయనకు ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్లో అనాథలకు దుప్పట్లు ఇస్తే ఆ దుప్పట్లు టీచర్లకు పంచాడు. మేము అనాథలం కదా, అందుకు దుప్పట్లు పంచాడండి మాకు. ఇంకొక స్కూల్లో ఏమో పిల్లల చేతే అన్నాలు తెప్పిస్తారు, ఇంకొక స్కూల్లో ఏమో పిల్లల చేతే గిఫ్ట్లు తెప్పిస్తారు, పూలు తెప్పిస్తారు, పండ్లు తెప్పిస్తారు. ఆ పేరెంట్స్ నానా తిట్టుకుంటూ ఇస్తారండి. అలాంటి సెలబ్రేషన్స్ అవసరం లేదండి టీచర్స్ డే. నిజమైన మర్యాద, నిజమైన గౌరవం, జీవితాంతం గుర్తుపెట్టుకునే గౌరవం కావాలి. ఎప్పుడైనా కనిపించినప్పుడు మా మేడము అని గుర్తించి నాతో అంటే చాలామంది మాట్లాడతారండి. అలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నాకు అది దొరుకుతుంది. నాకు స్కూళ్ళలో మర్యాద దొరకటం లేదు. మేనేజ్మెంట్ తరపున నేను ఏ స్కూల్కి పోయినా నేను ఎవరిని పట్టించుకోనండి. ఎందుకంటే వాళ్ళకి ఎవరికి నేను నచ్చను కాబట్టి నేను వాళ్ళని పట్టించుకోను. నా వృత్తి ఏంటి, నేనేంటి, నడి రోడ్లో నేను కనిపించినప్పుడు వాళ్ళు ఎప్పుడెప్పుడు వాళ్ళు వచ్చి మేడం మీరు కదా, ఆ మాట చాలండి. అది నిజమైన టీచర్స్. ఇంకంతకు మించిన గిఫ్ట్ ఇంకేమీ ఉండదండి. గాజులంట, కుంకుమంట, తమలపాకులంట, అవన్నీ ఎందుకండి? చక్కగా చెప్పిన జ్ఞానాన్ని చెప్పినట్టు రిసీవ్ చేసుకొని దానికి తగ్గ మర్యాద మాకు ఇస్తే చాలండి. అదే గొప్ప టీచర్స్ డే. ఇవన్నీ ఎవ్వరికి నచ్చవండి, ఏ టీచర్కి నచ్చదు. సెలబ్రేషన్ ఫోటోలు తీసి, వీడియోలు తీసి గ్రూపులలో పెట్టుకొని ఆ రోజుకి పేరెంట్స్ ఏదో టీచర్ అనుకోవడము, అది కూడా మనస్ఫూర్తిగా ఎవరు అనుకోరండి. ఇప్పుడు పేరెంట్స్లో ఏ టీచర్ని గౌరవిస్తున్నారండి? మేనేజ్మెంట్ ఏ టీచర్ని కూలీదాన్ని చూసినట్టు చూడకుండా ఉందో మీరు చెప్పండి నాకు. అలాంటి బతుకులు లేకుండా ఒక మంచి బతుకుని ఇవ్వండి టీచర్లకి, చాలు. అదే పెద్ద గిఫ్ట్. ఓకేనా?